నిరుమ నేటి నేటి తరం ప్రకారం పిల్లలు మరియు తల్లిదండ్రుల మధ్య తేడా వస్తోంది. ఇక సమస్యలు ఏ విధంగా మనకి ఎదురు వచ్చి నిలుస్తున్నాయంటే, ఇక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పరిష్కరిద్దాం అనుకుంటే, పెద్ద పిల్లల నోటి నుండి ఎప్పుడు చూసినా కూడా ఓ మాట వస్తుంది, దిస్ ఈజ్ ద జనరేషన్ గ్యాప్ అని. ఈ జనరేషన్ గ్యాప్లో వీళ్ళు ఏం ఆలోచిస్తుంటారు, ఇక ఏం కోరుకుంటున్నారు, దీన్ని అర్థం చేసుకోవడం మనకి కష్టం అవుతోంది. ఎందుకంటే ఇన్నేళ్ల వరకు జాయింట్ ఫ్యామిలీగా ఉండేవాళ్లము. 12 మంది పిల్లలు అంతా కలిసి ఉండేవారం. ఇంకా ఎంతో అటాచ్డ్గా ఉండేవాళ్ళం. దే ఆర్ అటాచ్ టు మీ. నేను వారికి పెరిగి పెద్ద కావడం చూశాను. ఇంత ఏ విధంగా వారు పెరిగారంటే తమ తల్లిదండ్రులపై నమ్మకం ఉండేది. ఎప్పుడూ కూడా ఏదైనా విషయం విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ అన్నట్లు ఉండేది కాదు. కంటి చూపుతోనే వారికి అర్థమయ్యేది. అందరి ఎదురుగా ఏమీ చెప్పాల్సిన పనుండేది కాదు. వారికి అంత నమ్మకం ఉండేది. ఈరోజు ఇలా డివైడ్ అయిపోయాము. అందరూ చక్కగా బతుకుతున్నారు. అందరి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా బాగుంది. తల్లిదండ్రులు తమ పూర్తి శ్రమని పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలి, ఎలా బాగా చూసుకోవాలి వారిని, వారి చదువు బాగా ఉండాలి, ఇలాంటి వాటికే వెచ్చిస్తున్నారు. అయినా కూడా టైం వచ్చినప్పుడు వీ కెన్ సే టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ. అప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రులు తమ సంరక్షణ ఎంత చేసినప్పటికీ, ఎంత కేర్ చేసినప్పటికీ, ఆఫ్టర్ దిస్ ఇస్ జనరేషన్ గ్యాప్ దే కెన్ నెవర్ అండర్స్టాండ్ అస్. ఇది నాకు ఎప్పుడూ గుచ్చుకుంటూనే ఉంటుంది. చాలా బాధగా ఉంటుంది. ఎంత నేను ఏం లోడ్ చేశానో, తల్లిదండ్రుల నుండి ఈ జనరేషన్ గ్యాప్ తెలియట్లేదు, తగ్గట్లేదు. ఈ జనరేషన్ గ్యాప్ ఏమిటంటే, తల్లిదండ్రులు ఈ జాయింట్ ఫ్యామిలీ పోవడం వల్ల ఒక నష్టం ఏమిటంటే, వారి అటెన్షన్ పిల్లల పట్ల మరింతగా పెరిగిపోయింది. జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు అటెన్షన్ డివైడ్ అయ్యేది. పిల్లల పట్ల ఇంత అటెన్షన్ ఉండేది కాదు. పిల్లలు ఎలా పెరిగారు, ఎక్కడ చదువుకున్నారు, ఎవరికి తల్లిదండ్రులకి తెలిసేది కాదు. వారు ఒక్కోసారి ఎక్స్ట్రీమ్గా అనుకునేవారు. తల్లిదండ్రులకు తెలియదు గాని వారి పిల్లాడు ఏ క్లాస్లో చదువుతున్నాడు అన్నది. అది తప్పే, అలా కూడా ఉండకూడదు. కానీ నార్మల్గా ఉండాలి, నార్మాలిటీ. ఇప్పుడు డివైడెడ్ ఫ్యామిలీ అయిన కారణంగా మనం ఇద్దరం మనకిద్దరం అనే దానికే పరిమితం అయిపోయింది. చాలా చిన్నప్పుడే, పుట్టినప్పటి నుండి పిల్లలపై తల్లిదండ్రులకు పూర్తి అటెన్షన్, మొత్తం మోహం వారిపైనే కేంద్రీకరించబడి ఉంది. ఇంతేకాదు, మనకేది ఉందో అది ఇదే, మన పిల్లలకి మనకి అంతా. ఇక మనమేం చేసినా మన పిల్లలకు మాత్రమే చెయ్యాలి. ఎక్సెసివ్ అటెన్షన్, ఎక్సెసివ్ మోహం పిల్లలకు సఫగేషన్ అయ్యేలా చేస్తారు. ఇక దీనివల్ల పిల్లలు సైకాలజీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, పిల్లల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. వారు తమ మోహంలోనే మూర్చెల్లిపోతున్నారు. వారి డిమాండ్ ఏంటో, బయట డిమాండ్లు ప్రతి ఒక్కరూ తీరుస్తారు, కానీ లోపలి డిమాండ్ తెలుసుకోలేకపోతున్నారు. లోపలి డిమాండ్లో వారు ప్రేమను కోరుకుంటున్నారు, మోహాన్ని కాదు. ఇదే కావాలి, ఎమోషనల్గా అయిపోతున్నారు ప్రతి విషయానికి. ఎంత మోహం, ఎంత ఎక్కువ అటెన్షన్ ఉంటుందో అంతే ఎమోషనల్ ఉంటుంది. చిన్నప్పటి నుండి సైకాలజీ పిల్లల్ని పాడు చేస్తోంది. వారికి ఫ్రీడమ్ కావాలి, ముక్తి కావాలి, ఇండిపెండెన్సీ కావాలి. చాలా ఎక్కువ ఒత్తిడి. ఇంత కూడా చిన్నపిల్లల్ని చూడండి, మీరే చూడండి, ఈ రోజుల్లో పిల్లలకు ఎంత ఫ్రీడమ్ ఇస్తుందో. ఇలా చేయొద్దు, అలా తీయద్దు, ఇలా తిను, ఇలా స్పూన్ పట్టుకుని టేబుల్ పైన కూర్చుని, ఇలా కూర్చుని, ఇలా ఉండాలి, అందరిది ఎదురకుండా
ఇలా మాట్లాడాలి. వాళ్ళకి పలకడం రాకపోయినా కూడా ఎంతో కష్టం మీద నమస్తే అనడం నేర్పిస్తారు. ఇంకెవరైనా వస్తే ఆడుకోవడమే లేదు. వారికి పాపం రిస్ట్రిక్షన్ వచ్చేస్తుంది. ఇలా చెయ్యి, అలా అవ్వొద్దు, ఇలాంటి మీరెంత నొక్కేయాలని అంటే అంత గంతులు వేస్తారు. అంతే ఎక్కువ అల్లరి చేస్తారు, విరక్కొడతారు. ఇంకా పేరెంట్స్ ఎమోషనల్ అయిపోతారు, పాడైపోతారు. ఇప్పుడు ఒక సోదరుడు మా దగ్గరికి వచ్చాడు. అతని వద్దకు మేం వెళ్ళాము. అక్కడికి దుబాయ్లో ఉన్నప్పుడు యంగ్ కపుల్, ఇద్దరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్. దుబాయ్లో మా ప్రోగ్రాం ఉంది. మేం వాళ్ళ దగ్గర ఉండాల్సొచ్చింది. వాళ్ళకి 1.5 ఏళ్ల పిల్లాడున్నాడు. మేము వాళ్ళింట్లోనే ఉన్నాము. ఓ రోజు మా ప్రోగ్రాము రాత్రి 8 గంటల వరకు ఉండేది. రోజంతా ఫ్రీగానే ఉన్నాను. పిల్లాడిని పూర్తిగా అబ్జర్వ్ చేశాను. అతని సైకాలజీని స్టడీ చేశాను. తల్లి సైకాలజీని కూడా స్టడీ చేశాను. తల్లి ఎప్పుడు మళ్ళీ మళ్ళీ అంటోంది, నా పిల్లాడు నన్ను చాలా ఏడిపిస్తున్నాడు, చాలా అల్లరి చేస్తున్నాడు, ఏది చేతికి దొరికితే దాన్ని పడేస్తున్నాడు, అన్నీ పగలు కొట్టేస్తున్నాడు, కాస్త అటు ఇటు వెళ్తే ఒంటింట్లోకి వెళ్ళి అన్నీ చిందరవందర చేసి పడేస్తున్నాడు, పంచదార, ఉప్పు అన్ని డబ్బాల్ని పారేస్తున్నాడు, పిండి డబ్బాల్ని పారేస్తాడు, నెయ్యి వంపేస్తాడు. చాలా చాలా అల్లరి పిల్లాడు. నిజంగానే చాలా హైపర్గా ఉండేవాడు పిల్లాడు. ఇంకా నేను వాళ్ళ ఇంటికి గెస్ట్గా వెళ్ళాను. ఆ అబ్బాయికి అంత తెలిసింది 1.5 పిల్లాడికిను. ఈమెను కామన్ పర్సన్ కాదు, మన ఇంటికి ఒక మహాన్ వ్యక్తి వచ్చింది అని, ఈమెని మన అమ్మ నాన్న చాలా హై రిగార్డ్స్ చూపుతున్నారు అని అర్థమైంది ఆ చిన్నపిల్లాడికి. అమ్మ, వాడి తల్లి వాడిని తిడుతూనే ఉండేది, వాడిని హెచ్చరిస్తూనే ఉండేది, అన్నీ చేస్తుంది. కానీ మంచి చేస్తే పిల్లాడిని అంతే సంతోషం కూడా పొందేది. వాడు ఏదైనా పగలగొట్టి వస్తే గనుక వాడు పరిగెత్తేవాడు, తల్లి వాడి వెనకాలే పరిగెత్తేది, వాడు ముందు పరిగెత్తేవాడు. మొత్తం ఇల్లంతా పరుగులు పరుగులు జరుగుతూ ఉండేవి తల్లి కొడుకులకు. ఎంత స్మార్ట్ పిల్లాడంటే ముందు వాడు పరిగెడుతుండేవాడు, నేనేమో సోఫా సిట్టింగ్ రూంలో కూర్చునున్నాను. అక్కడికి వచ్చి నన్ను చూసి వెనకాల తల్లి, ముందు నిరుమా వచ్చి నా దగ్గరికి ఎదురుకుండా మామ అని పిలిచేవాడు. మామా జై, మామా జై అని నమస్కారం చేసేవాడు. వాడి తల్లి వెనకాల నుండి ఇది చూసి ఇక కొట్టడానికి వచ్చిందల్లా ఇక అక్కడికక్కడే ఆగిపోయేది. ఎంత సంతోషించేదంటే, వా 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 నా కొడుకు ఎంత మంచివాడు, నిరుమా జై జై అంటున్నాడు, నమస్కారం పెడుతున్నాడు, మిగతా అవన్నీ మర్చిపోయేది. ఇక సంతోషంతో వాడు ఎదురుగా నిలిచి చూసేది. ఇక వాడు ఎంతో తెలివైనవాడు, తల్లిని చూసేవాడు, తెలుసుకున్నాడు. అమ్మ వీక్నెస్ ఏమిటో బాగా తెలిసిపోయింది. నిజమే, సరిగ్గా చెప్పారు. ఎన్నిసార్లు ఏది తప్పు చేసినా కూడా తెలుసుకున్నాడు అమ్మ వీక్ పాయింట్ని ఇది అని. ఎప్పుడు తప్పు పని చేసి వచ్చినా కూడా పరిగెత్తి పరిగెత్తి ఇల్లంతా నా కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చునేవాడు, అనేవాడు మామా జై అని. ఇక తల్లి మనసు చల్లగా అయిపోయేది. ఈరోజు కూడా వాడి తల్లి లేకపోతే తండ్రి ఫోన్ వస్తే చెప్తారు. ఇప్పుడు కూడా ప్లస్ పాయింట్లు చాలా ఉన్నాయి. ఏదైనా జరిగితే అతను చెప్తాట, మమ్మీ నిరుమా సీడీని పెట్టు అని, టీవీ పెట్టు అని.
ఇక కూర్చుని నిరుమని చూస్తుంటట. పూర్తయ్యే వరకు కూర్చునే ఉంటాట. ఈ విషయంలో వాడి తల్లి తండ్రి ఎంత సంతోషం చెప్పనే అక్కర్లేదిక. మా పిల్లాడు బుద్ధిమంతుడయ్యాడు. వాడిపై ఉంటుంది. ప్రతి తల్లిదండ్రికి అంత చిన్న పిల్లాడికి నిరుమాతో అంత అటాచ్మెంట్ అయ్యింది నిరుమాతో అని. కానీ దీన్ని వాడు మిస్యూజ్ చేస్తున్నాడు. మరి చిన్న పిల్లాడి సైకాలజీని చూడండి. తన తల్లి సైకాలజీ, తండ్రి సైకాలజీని గమనిస్తాడు. ఆ ప్రకారంగానే నడుచుకుంటాడు. కానీ తల్లిదండ్రికి పిల్లాడి సైకాలజీ గురించి ఏమాత్రం తెలియదు. ఈ జనరేషన్ గ్యాప్ ఇక్కడ ఉంది. నిరుమా, ఒకవైపు నుండి చూస్తే మనకి మంచి ఎందులోనే దొరుకుతుంది అని పిల్లలకు మంచిదేదో చెబితేనే తెలియట్లేదు. పాజిటివ్ చూడరు. ఇక ఎంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పిల్లల పట్ల అంటే అది పూర్తి కాకపోతే వారికి ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో. ఓసారి మీరే చెప్పండి, ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల నుండి ఊహించనివి కూడా వారి తరఫు నుండి లభిస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా? ఎవరైనా ఆలోచిస్తారా? ఎంతో పెద్ద పెద్ద ఆశలు పెట్టుకుంటారు. వాటికి హద్దే లేదు. ప్రతి తల్లి అనుకుంటుంది, ప్రతి తండ్రి అనుకుంటాడు వాడు డాక్టరు, ఇంజనీరు, చార్టర్డ్ అకౌంటెంటు, కంప్యూటర్ ఇంజనీరు, ఇలా ఇలా అమెరికాకు వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, నా పేరు సంపాదించాలి, నా పేరు నిలబెట్టాలి. ఎవరిది? నాది. నా పేరు నిలబెట్టాలి. ఇక ఏ చిన్న తప్పు లేదా లోటు ఏర్పడ్డా కూడా ఇక కాంతికి బదులు చీకటైపోతే ఇక వాడి బాధంతా మన్నెత్తి మీద పెట్టుకుని తిరుగుతుంటాము. ఇంత ఎక్స్పెక్టేషన్ ఎందుకు ఉంచుకోవాలి? మీ బాధ్యత నెరవేర్చుకోండి, ఎంత వీలైతే అంతే చదువుకో. కానీ ఇంతే హై ఎక్స్పెక్టేషన్ ఉంచుకుని మీ తలపై ఇంత బాధ ఉంచుకుని మీ పిల్లలపై ఇంత బాధ పెడితే వారు స్వయంగా ఏమీ చెప్పరు, నేను డాక్టర్నవుతా, ఇంజనీర్నవుతా అని. కానీ మీ మనసుకే ఈ బరువంతా ఉంచుకుంటారు. బహుశా పెద్దయ్యాక చాయిస్ ఇంకేదో ఉందేమో, ఆ మార్గంలో వెళ్ళండి. నేను ఎంతోమంది పేరెంట్స్ని చూశాను, తన పిల్లల్ని ఎంత ఫోర్స్ చేస్తారంటే నువ్వు డాక్టర్ కావాలి. పాపం వాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా వాడిని సైన్స్లో చేర్పిస్తారు. వాడు కామర్స్ స్టూడెంట్ కానీ సైన్స్లో పెడతారు. ఏం చేస్తాడు? 2-3 సార్లు ఫెయిల్ అవుతాడు, తర్వాత కామర్స్లోకి మళ్ళీ వెళ్తాడు. వాడి కెరియర్ పాడైపోయింది. ఇంత ఎక్కువగా వాళ్ళపై ప్రెషర్ పెడతారనమాట. నేను వారిలో చాలా ఇంపోజ్ చేసుకుంటుంటాను. ఎందుకంటే వారి మనసులో ఒకటే మాట ఉంటుంది, మనం ఏం చేసినా అది వారి మంచికే కదా అని. వారి కోసం మంచికే చేస్తున్నాను. నాకు గుర్తుంది, మా కుటుంబంలో ఒక అబ్బాయి, ఓసారి వాడి ఎగ్జామ్స్ వస్తున్నాయి, కలవడానికి వెళ్ళాను. నన్ను చూడగానే వాడు అన్నాడు, ఆంటీ మీరు వచ్చారు కదా, ప్లీజ్ అమ్మకి చెప్పండి, ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ ఫర్ మై ఎగ్జామ్స్. నాకు ఎంత స్కోర్ వస్తుందో అంతే వస్తుంది, మార్క్స్ నాకు అంతే స్కోర్ వస్తుంది, ప్లీజ్ లెట్ హర్ నాట్ టు టేక్ టెన్షన్. ఆమె టెన్షన్ తీసుకుంటుంది, డిప్రెషన్ అవుతుంది. ఇక నాకు బాధగా అనిపిస్తుంది. నేను పూర్తిగా ప్రయత్నిస్తున్నాను, నాకు ఎంత దొరికితే అంతే దొరుకుతుంది. ఇక మిగతా పిల్లలు 92, 93 తెస్తే షీ షుడ్ నాట్ థింక్ దట్ ఐ విల్ ఆల్సో డూ ద సేమ్ స్కోర్. బట్ ఐఎమ్ ట్రయింగ్. అది నిజంగానే అయింది. అతనికి అంత రాలేదు, తక్కువే వచ్చింది. కానీ తన వైపు నుండి ప్రయత్నించి ఎంతో దూరంలో అడ్మిషన్ దొరికింది, తీసుకున్నాడు. షీ ఈజ్ రియల్లీ సిన్సియర్లీ చేసింది. షీ అచీవ్డ్. కొంత తక్కువ మార్క్స్ కోసం తల్లిదండ్రులు ఎంత టెన్షన్ తీసుకుంటున్నారంటే అందులో వారు పాడైపోతున్నారు. ఎగ్జామ్ టైంలో చూడు, కేజీ పిల్లాడికి కూడా తల్లి కూడా అంతే టెన్షన్ ఫీల్ అవుతుంది. ఇంత టెన్షన్ ఉంటుందంటే రాత్రి నిద్ర పట్టదు, మందులు తిని పడుకుంటుంది. ఇంత ఏముంది, పిల్లలకి అంత టెన్షన్ ఎందుకు? స్వయంగా టెన్షన్ పడుతున్నారు, పిల్లల్ని టెన్షన్ పెడుతున్నారు. ఇంకా అంటుంది భర్తతో, మీకసలు ఏమీ పట్టదో చూడండి, ఎలా గొరకపెట్టి పడుకున్నారో. పిల్లల ఎగ్జామ్స్ ఏమన్నా తెలుస్తుందా లేదా? కేజీ నుండి ఫస్ట్ స్టాండర్డ్కి వస్తాడు, మంచి స్కూల్లో అడ్మిషన్ తీసుకురావాలి, పడుకుంటారు. లేవండి ఇంకా. అతనేమో లేచి నేనేం చేయాలి, ఎగ్జామ్ నాదా ఏంటి అంటాడు. చిన్న విషయం కూడా ఆమె తెలుసుకోలేదు. పిల్లాడు మీరు ఎంత చేసినా కూడా వాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు, ఏం రాస్తాడు, ఏం తెలుసు?
మీ బాధ్యత చేయండి. కెరియర్ పాడు చేయకండి, అదే ఏర్పడుతుంది. వాడిని ప్రేమతో చెప్పండి. వాడికి టెన్షన్ తీసుకుని ఎందుకు? ఎవరికి టెన్షన్ ఉంటుందో వారికి ప్రేమ ఎలా ఉంటుంది? టెన్షన్ ఉన్నవారు ఎప్పుడూ తమ పిల్లలకి టెన్షన్నే ఇస్తారు, ప్రేమని ఎప్పటికీ ఇవ్వలేరు. పిల్లలకి ప్రేమ కావాలి, టెన్షన్ వద్దు. పైగా టెన్షన్ని తగ్గించండి. మా దగ్గర ఎలా అంటే చాలా తెలివైన కుర్రాడు, దగ్గరలోనే పక్కనే ఉండేవాడు. ఓసారి రాత్రిపూట 11:30కి తల్లి కొడుకులు నా దగ్గరికి వచ్చారు. నేను ఆలస్యంగా పడుకునేదాన్ని, మెలకుగానే ఉన్నాను. వచ్చి గదిలోకి వచ్చి కొడుకు గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. చిన్న పిల్లాళ్ళగా ఏడవడం మొదలెట్టాడు. చిన్న పిల్లాళ్ళు గట్టిగా ఏడవసాగాడు. బహుశా 20-21 ఏళ్లుంటాయి. అంత పెద్ద పిల్లాడు గట్టిగా ఏడుస్తున్నాడు. ఏంటైంది, ఏమీ చెప్పలేకపోతున్నాడు. తల్లేమో నా కొడుకు చాలా డిప్రెస్ అయ్యాడు, వాడు నర్వస్ బ్రేక్ డౌన్ అయింది, రేపేమో ఎగ్జామ్ ఉంది, బీకామ్ లాస్ట్ ఇయర్ వాడికి. నిజం చెప్పాలంటే వీడేమో ఫస్ట్ క్లాస్ స్టూడెంటు. కానీ ఏమైందో తెలియదు, కానీ ఏమీ గుర్తులేదు, నేను ఎగ్జామ్ ఇవ్వలేను, నేను అన్నీ మర్చిపోయాను అని అంటున్నాడు. మీరే వాడికి నచ్చ చెప్పండి. నేను చాలా ప్రయత్నించాను చెప్పడానికి. వాడు ఏడవడమేం మానట్లేదు, అంత డిప్రెషన్, నర్వస్ బ్రేక్ డౌన్ అయింది. చాలా చెప్పి చూశాను, వినట్లేదు, ఇంతే అంటున్నాడు. నేను ఎగ్జామ్ ఇవ్వను, ఇంకా అంతే. ఇక నిజానికి వాడు చాలా తెలివైనవాడు. అప్పుడు వాడికో మాట చెప్పాను, చూడమ్మా, నువ్వు ఎగ్జామ్ రేపు రాసిరా, కానీ పాస్ అవ్వడానికి కాదు, ఫెయిల్ అవ్వడానికి మాత్రమే ఎగ్జామ్ రాయి. అలా పంతంతో నేను ఎగ్జామ్ని పాస్ కాదు ఫెయిల్ అవ్వాలి అలా అనుకుని మనసులో నిశ్చయించుకుని వెళ్ళి ఎగ్జామ్ రాయి. ఈరోజు ఏమీ చదవకు, హాయిగా ఒక ట్రాంక్విలైజర్ వేసుకుని పడుకో. ఇక పొద్దున కూడా ఎప్పుడు లేస్తావో అలాగేలే, హాయిగా ఎగ్జామ్ ఇవ్వడానికి వెళ్ళు. ఈ విషయం వాడి మనసులోకి వెళ్ళింది. సరే, మీరన్నారు కదా, ఇంట్లో అందరూ ప్రెషర్ ఇస్తున్నారు కనుక వెళ్తాను, కానీ ఫెయిల్ అవ్వడానికే వెళ్తున్నా అన్నాడు. ఏం పర్వాలేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు. ఎలా అయినా నువ్వు ఎగ్జామ్ రాయననే అంటున్నావు అంటే ఫెయిల్ అనే అర్థం కదా, మళ్ళీ ఎగ్జామ్ ఇచ్చి తీరాలే కదా. ఫెయిల్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాయి, డ్రాప్ అయ్యా అనుకుని ఎగ్జామ్ ఇవ్వు. అప్పుడు పిల్లాడు ఒప్పుకున్నాడు. ఇక తర్వాత నేను చెప్పినట్టుగానే చేశాడు, హాయిగా పడుకున్నాడు. ఓ ట్రాంక్లైజర్ వేసుకుని హాయిగా పడుకున్నాడు. ఉదయం హాయిగా నిద్రలేచాడు, హాయిగా పడుకుని పొద్దున టిఫిను కాఫీ తాగాడు. 10 గంటల ఎగ్జామ్కి ఇవ్వడానికి వెళ్ళాడు. సాయంత్రం వచ్చాడు నవ్వుతూ ఎగురుతూ, నా పేపర్ చాలా బాగా అయింది, నాకన్నీ వచ్చినవే వచ్చాయి, మొత్తం ఎగ్జామ్స్ అన్నీ బాగా రాశాడు. ఇక రిజల్ట్ టైంలో స్వీట్స్ తీసుకుని వచ్చాడు, అన్నాడు నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాన్ని. కేవలం నర్వస్ బ్రేక్డౌన్ అంటూనే పిల్లలు మనసులో ఇలా చేరిపోతుంది, అరే నాకేమీ రాదు, నేను చదివినవన్నీ మర్చిపోయాను అని. ఇప్పుడేం చేయాలి? ఇలా టెన్షన్లో పిల్లలు ఇలా అయిపోతున్నారు. దీనికి కారణం తల్లిదండ్రుల నుండే వాళ్లపై ఇంత ప్రెషర్ ఇస్తున్నారంటే, నువ్వు ఫస్ట్ క్లాస్ తెచ్చుకుని రావాలి, ఇలా అవ్వాలి, అలా అవ్వాలి అని. చదవకపోతే మీ నాన్నగారు ఎలా కోప్పడతారో చూడు, ఇంట్లోంచి బయటకు నిన్ను గెంటేస్తారు, ఇక ఇలా చేస్తారు, అలా చేస్తారు, ఇలా ఎన్నిసార్లు వాళ్లపై ప్రెషర్ ఇస్తారు. ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. ఇక బ్రేక్ డౌన్ అవుతారు, అమ్మాయిలు కూడా బ్రేక్ డౌన్ అవుతారు. ఎగ్జామ్ టైంలో
వారికి ధైర్యం ఇవ్వాలి. ముందు వెళ్ళడానికి నెమ్మదిగా అన్నీ అవుతాయి. ఎందుకు? ఇక నేను ఏం అడగాలనుకున్నానంటే సత్సంగం, ఇక స్వాధ్యాయం, యోగా ఇంకా ప్రాణాయామం, వీటిలో తేడా ఏంటి? సత్సంగం, స్వాధ్యాయం, యోగా, ప్రాణాయామం, వీటి మధ్య తేడా ఏంటి? సత్సంగం అంటే సత్ యొక్క సాంగత్యం. సత్ అంటే అవినాశక వస్తువు, శాశ్వతమైన సాంగత్యం. ప్రపంచంలో శాశ్వతంగా ఉండేది ఏదో వెతుకు, దాన్ని లోబరుచుకో. దాన్ని అంటారు ఆత్మ. ఒకే ఒక దాని రూపం, ఏది చేసినా అది చెయ్యి. అసలైన డెఫినేషన్ సత్సంగని అంటారు. భజన, కీర్తనలు చెయ్యి, జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, వీటిని సత్సంగని అనరు. శుభ సంకేతాలు అవనబడతాయి. స్వాధ్యాయం స్వయం అంటే ఆత్మని గుర్తించాక దాన్ని అధ్యాయం చేయడం మొదలవుతుంది. పుస్తకాలు చదవడం, అవి ఇవి చేయడం స్వాధ్యాయం కాదు. అవి పరాధ్యాయం అవుతాయి. ఆత్మని గుర్తించాక అసలైన స్వాధ్యాయం అనేది మొదలవుతుంది. యోగం, ప్రాణాయం ఇవన్నీ క్రియలు. శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు అష్టాంగంలో చెప్తారు కదా, 8 అంగాలు అని. వాటిలో ప్రాణాయామం అనేది కూడా ఒక అంగం, యోగ సాధన అవుతుంది. ఇక యోగా అనేది సంస్కృత పదం. దీని అర్థం టు జాయిన్. ఆత్మతో జాయిన్ అయితే ఆత్మయోగం అల్టిమేట్ యోగం. అది కాకపోతే ఒకరు మనోయోగం చేస్తారు, ఒకరు దేహయోగం చేస్తారు. ప్రాణాయామం అనేది కాయయోగం యొక్క ఒక రూపం.